ఏపీలో మెజారిటీ ఎంపీ స్థానాలు ఆ పార్టీకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగుకు సమయం దగ్గర పడుతోంది. సమయం చాలా తక్కువగా ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులందరూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగు జరగనుంది. పోలింగు గడువు దగ్గర పడుతుండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపుదిద్దుకుంటుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ. వై నాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి వైసీపీకి ధీటుగా ఎన్నికల్లో ప్రచారం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం టీవీ నటులు, కొందరు హీరోలు సైతం ప్రజల మధ్యలోకి వస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగస్వామి అవుతున్నారు. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉండగా అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ ఒంటరిగా 25 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ 6, జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలబెట్టగా అలయన్స్ ద్వారా ఒక స్థానం సిపిఐ, మరో స్థానాన్ని సిపిఎం పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ కేటాయించింది. ప్రచారంలో ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తపరుస్తున్నారు. అరకు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున చటంటి తనూజారాణి పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో దిగారు. ఇండియా కూటమి తరపున సిపిఎం అభ్యర్థి అప్పల నరసయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం లోక్సభ నుంచి వైసీపీ తరపున పేరాడ తిలక్ బరిలో నిలవగా సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మరోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ సాధించే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రామ్మోహన్ రాయుడు మరోసారి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగా వచ్చాయి. విజయనగరం నుంచి వైసీపీ తరపున బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు బరిలో దిగారు. వైసీపీకి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా అప్పలనాయుడు ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ వైసీపీ తరపున బరిలో దిగారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ అల్లుడు మతుకుమిల్లి భరత్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ఎక్కడా కనిపించని బొత్స ఝాన్సీ ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి రావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీంతో ఇక్కడ భరత్ గెలిచేందుకు అనుకూలత ఏర్పడింది. అనకాపల్లి నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు బరిలో నిలవగా కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పొత్తున సీఎం రమేష్ వైపే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. చలమశెట్టి సునీల్ వైసీపీ అభ్యర్థిగా కాకినాడలో పోటీ చేస్తుండగా జనసేన తరపున తంగెళ్ల శ్రీనివాసు బరిలో దిగారు. జనసేనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కూడా ప్రభావం చూపనున్నారు. ఇక అమలాపురంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ తరపున బరిలో నిలిచారు. టీడీపీ తరపున గంటి హరీష్ మాథూర్ పోటీ చేస్తున్నారు. అమలాపురంలో ప్రధాన పార్టీల మధ్య టైట్ ఫైట్ కనిపిస్తోంది. రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున గూడూరి శ్రీనివాస్, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బరిలో దిగారు. అన్ని విధాలుగా పురంధేశ్వరి ఇక్కడ లీడింగ్ లో ఉన్నారు. ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు సైతం రాజమండ్రి లోక్సభ బరిలో దిగారు. నరసాపురంలో వైసీపీ తరపున గూడూరి ఉమాబాల, ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ రంగంలోకి దిగారు. వీరిలో ఎన్డీఏ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు. ఏలూరు పార్లమెంటు బరిలో వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ పోటీ చేస్తుండగా టీడీపీకి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మచిలీపట్నం లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పై ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బలశౌరి పైచేయి సాధించేలా ఉన్నారు. ఇక్కడ జనసేన తరపున బరిలో ఉన్న బలశౌరి అన్ని విధాలుగా ముందంజలో ఉన్నారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన సీఎంతో విభేదించి జనసేనలో చేరారు.
విజయవాడలో వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని బరిలో ఉన్నారు. కేశినేని శివనాథ్ పోటీ చేస్తుండగా కుటుంబ సభ్యుల మధ్య నడుస్తున్న యుద్ధం మాదిరిగా ఈ ఎన్నికలు తలపిస్తున్నాయి. ఇక గుంటూరు లోక్సభ బరిలో కిలారి వెంకట రోసయ్య వైసీపీలో అభ్యర్థిగా పోటీ చేస్తుండగా పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. గుంటూరులో ఈ ఇరువురి నడుమ హోరాహోరీ పోరు నడుస్తోంది. నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిదే గెలుపు అని సర్వేలు తేల్చేశాయి. ఎస్సీ నియోజకవర్గమైన బాపట్లలో సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ మళ్లీ వైసీపీ నుంచే పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ బరిలో నిలవగా ఈ ఇద్దరు అభ్యర్థులపై ఓటర్లు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ నుంచి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తలపడుతున్నారు. భాస్కర్ రెడ్డి స్థానికేతరుడు కావడంతో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నంద్యాలలో వైసీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నుంచి బైర్రెడ్డి శబరి పోటీ పడుతున్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం లీడింగ్ లో కనిపిస్తున్నారు. కర్నూలులో మేయర్ బివై రామయ్య ప్రమోషన్ కొట్టి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తలపడుతున్న పంచలింగాల నాగరాజు పట్ల ఓటర్లు అంతగా ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి మంత్రి శంకర్ నారాయణ, టీడీపీ నుంచి అంబికా లక్ష్మీ నారాయణ పోటీ పడుతుండగా హోరాహోరీగా పోరు నడుస్తోంది. అయితే టీడీపీదే పైచేయిగా కనిపిస్తోంది. కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పేలా లేదు. కుటుంబంలో నెలకొన్న తగాదాలు ఆయన ఓటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి. సీఎం జగన్ ఎంత ప్రయత్నం చేసినా అవినాష్ రెడ్డికి ఓటర్ల వద్ద నిరాకరణ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గెలుస్తారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బలమైన పోటీ ఇస్తున్నారు. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తలపడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలమైన పోటీ ఇస్తున్నారు. ఇక్కడ విజయసాయిరెడ్డి గెలుపు అంత సులభం కాదని సర్వేలు చెబుతున్నాయి. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి వైసీపీ నుంచి పోటీ పడుతుండగా టీడీపీ నుంచి వరప్రసాద్ బరిలో నిలిచారు. గురుమూర్తికి సౌమ్యుడు అనే పేరున్న నేపథ్యంలో తక్కువ మెజారిటీతో గెలవచ్చని అంటున్నారు. వరప్రసాద్కి అవినీతిపరుడు అనే ముద్ర ఉంది. రాజంపేటలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి పోటీ పడుతుండగా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. 5 ఏళ్లలో వైసీపీ సాగించిన అరాచకాలు ఎక్కడా కనిపించని అభివృద్ధి వారికి మైనస్ గా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలుస్తారని చెప్పలేము. కానీ ముస్లిం ఓటర్లు ఎవరి వైపు ఉంటారో వాళ్లదే ఇక్కడ గెలుపు అనే సాంప్రదాయం ఉంది. చిత్తూరులో టీడీపీ నుంచి బరిలో ఉన్న దగ్గుమళ్ల ప్రసాదరావు గెలిచే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ నుంచి బరిలో ఉన్న రెడ్డప్పకు ఓటర్ల నుంచి నిరాకరణ ఎదురవుతోంది. మొత్తానికి కడపలో మినహా ఎక్కడా కాంగ్రెస్ ప్రభావం కనిపించడం లేదు. వైసీపీ 3 నుంచి 5 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలవవచ్చని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.